హాయ్ వియర్స్, వెల్కమ్ టు మై ఛానల్ అవనీస్ వరల్డ్. శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయనం శ్రావణ మాసం శుక్లపక్షం. ఈరోజు విధియ పుబ్బ నక్షత్రం. శ్రావణ మాసంలో ఈరోజు మనము లక్ష్మీనారాయణుల నామాన్ని జపించాలి. ఈ నామాన్ని జపించడం వలన అశ్రద్ధ తగ్గుతుంది, కష్టానికి తగ్గ ప్రతిఫలము లభిస్తుంది. ఓం లక్ష్మీనారాయణాయ నమః. ఓం లక్ష్మీనారాయణాయ నమః. ఓం లక్ష్మీనారాయణాయ నమః. ఇక శ్రావణ మాసంలో ఈ 30 రోజులు కూడా సాయం సంధ్యా సమయంలో తులసి చెట్టు దగ్గర దీపాన్ని వెలిగించినట్లయితే సమస్త పాపాలు తొలగిపోతాయి, పూర్వాజిత కర్మఫలాలు తగ్గిపోయి పుణ్యం ప్రాప్తిస్తుంది. ఇక ఈరోజు మన సంప్రదాయంలో భాగంగా అన్నప్రాసన ఎప్పుడు చేయాలి అని చెప్పేసి చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. 5 నెలలలోపు అన్నప్రాసన చేయరాదు, 5 నెలల తర్వాతనే అన్నప్రాసన చేయాలి. అలాగే అన్నప్రాసన అయ్యాక చూడకర్మ, వెంట్రుకలు తీయడం లాంటివి చేస్తూ ఉంటారు. అన్నప్రాసన చేసిన తర్వాత ఒకవేళ ముందే వెంట్రుకలు తీసి తర్వాత అన్నప్రాసన చేసినట్లయితే చిన్న పాపకి ఆయుష్ అనేది తగ్గిపోతుంది. అలాగే మనం చిన్నపిల్లలకు చేసే సంస్కారాలలో మొదటగా నామకరణం, ఆ తరువాత అన్నప్రాసన చేయడం, తదుపరి చూడకర్మ అంటే పుట్టు వెంట్రుకలను తీయడం, ఆ తరువాత వెంటనే చెవులు కుట్టించడం, తదుపరి అక్షరాభ్యాసం లాంటివి చేయిస్తారు. ఈ అన్ని తంతులు కూడా బిడ్డకు 3.5 సంవత్సరాల లోపే చేయాలి. ఎందుకంటే 5 సంవత్సరాల లోపు పిల్లలందరూ కూడా దైవ సమానులు. భక్తితో మనం ఆచరించే ఈ కార్యక్రమాలన్నిటినీ కూడా సాక్షాత్తు భగవంతుడే స్వీకరిస్తాడు అని చెప్పి ఉంది. కావున మీరు మీ పిల్లలకు ఈ సంస్కారాలన్నిటినీ కూడా వారికి 3.5 సంవత్సరాలు వచ్చేలోపు చేసేయండి. ఇక రేపు శ్రావణ శనివారం. రేపు తలకు నువ్వుల నూనె రాసుకొని స్నానం చేసే నీటిలో నువ్వుల నూనె కానీ కాస్త చిటికెడు నువ్వులు కానీ వేసి శనైశ్చర దేవునికి నూనెతో తైలాభిషేకం చేయండి. లేదా శనైశ్చర ఆలయంలో కానీ ఆంజనేయ స్వామి ఆలయంలో కానీ దీపారాధన చేయండి. ఇలా ఆచరించినట్లయితే ఇప్పుడు అన్ని రాశులపైన వక్రశని ప్రభావం ఉంది కాబట్టి శని దోషం తగ్గుతుంది, వృత్తిలో అభివృద్ధి ఉంటుంది, ఉద్యోగంలో ప్రశాంతత, కుటుంబంలో ప్రశాంతత ఉంటుంది. మొండి బాకీలు వసూలు అవ్వడం కోసం, అలాగే ఆర్థికంగా అభివృద్ధి చెందడం కోసం ఈరోజు సాయంత్రం తులసి చెట్టు పక్కన దానిమ్మ చెట్టు పెట్టి దాని దగ్గర విప్ప నూనెతో అరటినార వత్తులు వేసి దీపారాధన చేసి కనకధార స్తోత్రాన్ని పారాయణ చేయాలి. ఈరోజు వాస్తులో భాగంగా ఇల్లులో నార్త్ సైడ్ కానీ వెస్ట్ సైడ్ కానీ ఉన్నప్పుడు, నార్త్ సైడ్ ఉంటే ఉత్తర ఈశాన్యంలో సింహద్వారం పెడతారు. అలాగే వెస్ట్ సైడ్ ఫేస్ చేసి ఇల్లు ఉన్నట్లయితే కొంతమంది ఉత్తర వాయవ్యంలో కలిసి వస్తుందని సింహద్వారాన్ని పెడుతున్నారు. అలా పెట్టకూడదు. అలా పెట్టినట్లయితే పేదరికం ఉంటుంది ఆ ఇంట్లో. అలాగే స్త్రీలకు ఒకరి తర్వాత ఒకరికి అనారోగ్య సమస్యలు వస్తాయి. కావున జాగ్రత్త వహించండి. ఇది ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.